అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సి. లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్తలాని బొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్తలాని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి 5,250 కోట్లు తీసుకొచ్చి end-to-end రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎన్టీఆర్ సుజల కావచ్చు, అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం, రెండోది కార్యకర్తలు. ప్రభుత్వం ప్రజలు సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం. నేను అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. అందరికి తెలియదు, కొందరికే తెలుసుంటుంది. మీరన్నా రేకుల ఇళ్లలో బిల్డింగ్లో ఉన్నాను. నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో. అలా ఈరోజు నెల్లూరులో హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మీకు ఎన్నోసార్లు చెప్పా, మా నాన్నగారు చదివింది 8th క్లాసు. ఆయన బస్ కండక్టరు, ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. మా అమ్మగారు ఎలుముద్ద చెప్పాను ఎన్నోసార్లు. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి టిట్కో హౌసెస్ తీసుకొచ్చా. అన్నా క్యాంటీన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటీన్స్ చేశా. ఈరోజు నెల్లూరులోని 54 స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో. నెల్లూరు ఆ యొక్క విఆర్ఐ స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో, ఒక 2,000 మంది నిరుపేదలు చదివిస్తామని చెప్పానో, వాళ్ళకి 1000 మందికి చేస్తాం. సమాజంలో మనం కొంతవరకు ఉన్నాం, మనకంటే ఇంకా నిరుపేదలు ఉండాలి. నేను చూసాను నా కళ్ళతో. అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు, నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఎన్సీసీ వాళ్ళ దగ్గరే చేయిస్తున్నాను. అది తర్వాత కార్యకర్తలకి ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేయలా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయలా. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అనౌన్స్ చేశా. నేను 10 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని అన్న విధంగా ఇప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు 200 మందికి యాక్చువల్గా చెక్స్ ఇవ్వాలి. నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకి సేవ చేస్తాం. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరికీ తెలుసు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా 100కి 100